హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ స్టాక్ ఎక్స్ప్రెస్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ది లయన్ కింగ్ సీక్వెల్గా వచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ డిసెంబర్ 20న విడుదలైంది. ఈ మూవీని రివ్యూ వరకు వచ్చేవరకు ది లయన్ కింగ్ కన్నా కొంచెం అంటే తక్కువ అంచనాలతోనే వచ్చింది. ఆడియన్స్ని అంత అట్రాక్ట్గా చేయలేకపోయింది. ఇందులో వచ్చేసి రఫీకి అంటే కథ విషయానికి వస్తే, రఫీకి తన మన్మరాలు కియారాకి ముఫాసా బాల్యాన్ని అతని సోదరుడు టాకా ఉన్న సంబంధాన్ని వివరించాడు. ముఫాసా అనాథగా ఎలా పెరిగాడు, ఫ్రైడ్ ల్యాండ్స్ రాజుగా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్రం కొంతవరకు చూపించింది. తర్వాత వచ్చేసి సంగీతము విషయంలోకి వస్తే, మాన్యువల్ మిరాండా సంగీతం అందించిన ఈ చిత్రం ఐ ఆల్వేస్ వాంటెడ్ ఏ బ్రదర్ మరియు బై బాయ్ ఈ పాటలు కొంతవరకు ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాయి. ఈ చిత్రానికి మిశ్రమంగానే స్పందన వచ్చింది ఆడియన్స్ నుండి. కొంతమంది విమర్శకులు కూడా ఈ ఫోటో రియలిస్టిక్ యానిమేషన్ భావోద్వేగాలను అంతగా అంటే చూపించలేకపోయాయి. మరికొందరు అయితే కొంచెం స్లో పేస్గా వర్ణించారు. మూవీని చూడడం అంత బాగలేదు. అంటే ది లయన్ కింగ్ బాగుంది, అది వచ్చేసి 2019లో విడుదలైంది. అంత అంచనాలకి ఈ మూవీ చేరుకోలేకపోయింది. సో కాకపోతే పిల్లల విషయానికి వస్తే వాళ్ళు చూడొచ్చు ఇలాంటి మూవీని. సో ఫ్యామిలీ మెంబర్స్ను పిల్లల కోసమైనా ఈ మూవీ కోసం థియేటర్కు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.